మోడీ మీద టీడీపీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ క్యాడర్కి విపరీతమైన ద్వేషం ఎందుకు పుట్టిందో తెలియదు. అది అందరి కార్యకర్తలకి లేదు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకి మాత్రమే ఉంది. ఆ ద్వేషానికి కారణం మోడీ ఎదిగాడు, చంద్రబాబు నాయుడు ఇక్కడే ఆగాడు అన్నటువంటిది. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయిపోవాలి, మోడీ ఆ ప్రధానమంత్రి పదవిని లాగేసుకున్నాడు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. దాంతో వాళ్ళు బిహేవియరు, వాళ్ళ వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉంటుంటాయి. తాజాగా నరేంద్ర మోడీ ఏదైతే ఈ లక్షద్వీప్ దగ్గర తను తిరిగారో సముద్రంలో, దాన్ని గురించి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్న నేపథ్యంలో దానికి తిట్టుకునే బీజేపీ వాళ్ళు తిట్టేవాళ్ళు ఉన్నారు, దానికి కౌంటర్గా ఆన్సర్ చేసేవాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో దాని వెనకాల ఉన్న మర్మం అంటూ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది, ఇది మనం ధృవీకరించేది వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది. మాల్దీవులు ఎప్పటిదాకా మన అనుకూల విధానం అవలంబించేది. ఇప్పుడు ఎన్నికైన ప్రెసిడెంట్ తీవ్రవాద ముస్లిం భావజాలం కలిగిన వ్యక్తి. అతను ఎన్నిక కాగానే పాక్ టర్కీ పర్యటనకు వెళ్ళాడు. అట్లాగే అక్కడ మన సైనిక ప్లటూన్ ఉంది. గతంలో దాని రక్షణకు భారత్ పంపింది. ఇప్పుడు వాళ్ళని వెనక్కి తీసుకోమని మనకు హెచ్చరిక లాంటివి జారీ చేసింది. చైనా అనుకూల విధానంకి అది మళ్ళింది. మాల్దీవులకు టూరిజం కోసం ఎక్కువగా వెళ్ళేది భారతీయులే. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్ను ప్రమోట్ చేయడం, మాల్దీవులకు చెక్ పెట్టడం ఒకటి. రెండోది, లక్షద్వీప్లో 97% మంది ముస్లింలు. అక్కడ హిందూ మైనారిటీ మనుగడే ప్రశ్నార్థకమైంది. అక్కడ వాళ్ళకి అనుకూల చట్టాల కోసం ఉద్యమాలు కూడా చేస్తారు. గతంలో వాళ్ళకి అనుకూలంగా కాంగ్రెస్ చాలా చట్టాలు కూడా చేసింది. ఇప్పుడు మన వాళ్ళు ఒక్కో చట్టాన్ని సైలెంట్గా తొలగిస్తున్నారు. జనాభా సమతుల్యత కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న 10 ఏళ్లలో అక్కడ జనాభాలో 50% హిందువులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడికి అలాంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభించాలంటే టూరిజం డెవలప్ కావాలి. ఇండియన్ టూరిజం డెవలప్ చేయడం కోసం, మాల్దీవుల టూరిజాన్ని పక్కన పెట్టడం కోసం ఇప్పుడు మోడీ అట్లాగా లక్షద్వీప్లో చేసేటప్పటికి ఆటోమేటిక్గా అది ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారు. అందుకోసమే చేసింది. దాని వెనకాల ఉన్న మర్మం అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. మరి వీళ్ళు అర్థం చేసుకుంటారు లేదనేది చూడాలి.